మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటే కలర్ఫుల్గా ఉండాలి. కలర్ఫులే కాదు బ్రో, టేస్ట్ కూడా అట్లనే ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మనం టేస్టీ అండ్ కలర్ఫుల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. సో ముందుగా మీరు నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ప్రొసీజర్కి వచ్చేస్తే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. అండ్ ఆయిల్ వేసినాక అందులో బగారాకు ఒక 2 నుంచి 3 బగారాకు వేసి అండ్ ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులో నేను కాజు వేస్తున్నాను. ఒక 10 to 15 కాజు అండ్ ఒక 3 నుంచి 4 టమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. సో ఉడికిన తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆవ నూనె వేస్తున్నాను. ఆవ నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోవచ్చు. అండ్ ఇందులో కొద్దిగా సాజీరా వేసుకొని దాంట్లో ఒక 4-5 బగారాకు వేసుకోవాలి. వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిలు వేసుకొని అండ్ ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆలుగడ్డ అండ్ సన్నగా తరిగిన క్యారెట్స్ వేసుకున్నాను. అండ్ ఇందులో కొద్దిగా బీన్స్ వేస్తున్నా. మీరు కావాలంటే పచ్చి బఠానీ, క్యాప్సికమ్ అండ్ కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉడికేటప్పుడు కొద్దిగా ఇందులో సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఒక సైడ్ వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి, ఇంకో సైడ్ మనం మసాలా గ్రేవీ చేసుకుందాం. సో ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి సరిపడే గ్రేవీ ఎలా చేయాలో ఇప్పుడు ఈ ప్రొసీజర్లో చూద్దాం. మరి మనం ఏదైతే కాజు టమాటో పేస్ట్ అది చేసుకున్నామో దాంట్లో కొంచెం దాల్చిని, లవంగ, పట్ట, ఇలైచి, మనకు కావాల్సిన గరం మసాలాలన్నీ వేసుకోవాలి. సో ఇది అనమాట ఈ రెసిపీకి మ్యాజిక్ వచ్చేసి. అండ్ ఇందులో నేను కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాను అండ్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీకి వచ్చేస్తే దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిగడ్డ వేస్తున్నాను. ముందే ఇయ్యలేదు ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లిగడ్డ వేసి బాగా ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటాను. సో మన పేస్ట్ ఏదైతే గ్రైండ్ చేయడానికి పెట్టామో అది రెడీ అయిపోయింది. వేసుకున్న పేస్ట్ చూసారా ఎంత థిక్గా వచ్చింది. మీకు కావాలంటే ఇందులో మీరు పెరుగు యాడ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవ్వట్లేదు, చాలా సింపుల్గా చేస్తున్నా. అండ్ ఈ పేస్ట్ని మనం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడు అందులో నేను కొద్దిగా కారం వేస్తున్నా. టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఎలా ఫ్రై అవ్వాలి అని అంటే మనకి నూనె పైన తేలాలన్నమాట. సో అలా తేలితేనే ఈ గ్రేవీకి ఒక మంచి టెక్స్చర్ వస్తుంది. సో చూసారు కదా, లైట్గా సైడ్స్కి ఆయిల్ తేలింది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మన కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసాను చిన్న గ్లాస్తో. నాకైతే మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. సో చూసారు కదా, ఫైనల్లీ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో మనం దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఒక 5 minutes వరకు ఉడికించుకొని దించుకోవాలి. సో ఇది అనమాట మన మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. ఇది పూరీలోకి అయితే చాలా బాగుంటుంది. పూరీ కానీ, రోటీ కానీ, బగారా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే పూరీలో కానీ అండ్ రోటీలో కానీ మస్తు ఎంజాయ్ చేస్తాం ఈ కర్రీని. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ నా ఈ ఛానల్లో చాలా వెజ్ అండ్ నాన్ వెజ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.